మన చేతిలో తిరుగుతున్న ప్రతి 500 రూపాయల నోటు నిజమా నకిలీనా తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే మన కళ్ళకు కనిపించేది కాగితమే, కానీ దాని వెనుక తిరుగుతున్న కేటుగాళ్ల గేమ్ దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన డేటా చూస్తేనే షాక్ అవ్వాల్సిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా నకిలీ 500 నోట్లు చలామణి అవుతున్నట్లుగా గుర్తించింది. ఇది గతంతో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువే. ఈ నకిలీ నోట్లలో చాలా భాగం కూడా మహాత్మా గాంధీ సిరీస్ 500 రూపాయల నోట్లు. దేశం మొత్తం గందరగోళంలో పడేస్తున్న నకిలీ కరెన్సీ కథ ఇదే. ఒక గుర్తు, ఒక చిన్న తేడా అంతే. మీ చేతిలోని 500 రూపాయల నోటు ఖచ్చితంగా నకిలీ అయి ఉండవచ్చు. 2,000 రూపాయల నోట్లను చలామణి నుండి తీసేసిన తరువాత కేటుగాళ్లు కొత్త దిశగా అడుగులు వేశారు. ఇప్పుడు వారి టార్గెట్ 500 రూపాయల నోటు. మహాత్మా గాంధీ సిరీస్ నోట్లలో నకిలీ కరెన్సీ చలామణి 2024-25లో రికార్డు స్థాయికి చేరింది. అప్పట్లో 2,000 రూపాయల నకిలీ నోట్లు 3,508 మాత్రమే గుర్తింపు పొందగా ఇప్పటి వరకు 500 నకిలీలు 1,17,722కు పెరిగింది. మహాత్మా గాంధీ సిరీస్ నోట్లలో నకిలీ కరెన్సీ చలామణి 2024-25లో రికార్డు స్థాయికి చేరుకుంది. అప్పట్లో 2,000 నకిలీ నోట్లు 3,508 మాత్రమే గుర్తింపు పొందగా ఇప్పటి వరకు 500 రూపాయల నకిలీలు 1,17,772కు పెరిగాయి. అదేవిధంగా 100 నోట్లు 51,069కి, 200 రూపాయల నోట్లు 32,660కి చలామణి అయినట్లుగా గుర్తించారు. ఇవన్నీ కూడా మన దైనందిక ఆర్థిక వ్యవహారాలలో వినియోగించబడి చివరకు ఆర్బీఐకు చేరాయి. ఇది కేవలం కూడా గణాంకం కాదు, హెచ్చరిక. నిజానికి 2022-23లో 91,110 నకిలీ 500 రూపాయల నోట్లు గుర్తించగా 2024-25లో ఆ సంఖ్య 1,17,722కు పెరిగింది. అంటే ప్రతిరోజు కూడా దాదాపుగా 320 నకిలీ నోట్లు మార్కెట్లో నుండి బ్యాంకుల ద్వారా ఆర్బీఐకి చేరుతున్నాయంటే ఇది సాధారణం కాదు. ఈ సంఖ్యలు కేవలం నోట్లు కాదు, ఇది ఒక దాగి ఉన్న నేర సామ్రాజ్యానికి సాక్ష్యం. ఇది సాధారణం కాదు, ఒక వ్యవస్థ పూర్వక నకిలీ నెట్వర్క్. 2,000 రూపాయల నోట్లు చలామణి నుండి వెళ్లిపోయిన తరువాత వాటిని తయారు చేసే ముఠాలు ఇప్పుడు 500 నోట్లలో కాపీ మాస్టర్లయ్యారు. ముద్రణలు నిజంలా కనిపిస్తున్నాయి, కానీ గమనించండి, ఒక్క చిన్న భద్రతా గుర్తు తప్పిపోతే అది నకిలీ అని నిర్ధారణ. నకిలీ నోట్ల నిఘా కోసం ఆర్బీఐ, కేంద్ర మంత్రిత్వ శాఖ నిరంతరం కూడా సాంకేతికంగా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకురాగలుగుతున్నాయి. మహాత్మా గాంధీ సిరీస్ కొత్త డిజైన్లు, ప్రత్యేక హాలోగ్రామ్లు, వాటర్ మార్కులు వంటి లక్షణాలతో నకిలీదారులను కట్టడి చేస్తున్నారు. అయితే కొత్త నకిలీ నోట్లు అసలు నోట్లతో చాలా దగ్గరగా ఉండడం కారణంగా గుర్తించడం కష్టంగా మారింది. కానీ గుర్తించకపోతే నష్టం మాత్రం దేశానికే. చిన్న డినామినేషన్స్లో మరో గేమ్. 100 రూపాయల నకిలీలు తగ్గినా 200 రూపాయల నకిలీలు పెరిగాయి. ఇది కేవలం డబ్బు కాపీ కాదు, దేశ ఆర్థిక వ్యవస్థపై నేరుగా దాడి. ఆర్థిక వ్యవహారాల శాఖ తెలిపిన ఈ సమాచారం మన అందరికీ హెచ్చరిక. నిజమైన ఆర్థిక వ్యవస్థ రక్షణకు నీతి పాటించవలసిన అవసరం పెరిగింది. సాధారణ వ్యక్తులు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలు జాగ్రత్తగా తీసుకోవాలి. తాజాగా ఇప్పుడు భారత ప్రభుత్వం, ఆర్బీఐ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా కొత్త సెక్యూరిటీ ఫీచర్స్తో ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరి జాగ్రత్త, పౌర బాధ్యతతోనే మన ఆర్థిక వ్యవస్థను రక్షించవచ్చు. ఇది కేవలం నోట్లు కాదు, దేశ విశ్వాసానికి అడ్డు. మన చేతిలోని నోటు నిజమేనా? మన జాగ్రత్త నిజమేనా? గుర్తుంచుకోండి, జాగ్రత్తకే రక్షణ. నకిలీ నోట్ల చలామణిని నియంత్రించడానికి ఆర్బీఐ కొత్త భద్రతా ఫీచర్స్ను తెస్తుంది. కానీ నకిలీ డబ్బు తయారు చేసే ముఠాలు కూడా ఆలోచిస్తున్నాయి కొత్త మార్గాలను. మన చేతుల్లోని కరెన్సీ నిజమని నిర్ధారించుకోవడం ఇప్పటి నుండి మనందరి బాధ్యతే. ఎందుకంటే ఇది కేవలం నోట్లు కాదు, దేశ విశ్వాసం, ప్రజల నమ్మకం, ఆర్థిక గౌరవం. ఈ గేమ్లో ఒక్క తప్పు నోటు కోట్ల రూపాయల నష్టంతో సమానం.